డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు, దాంతోపాటు గ్రహ సంచారం ఎలా ఉంటుంది డిసెంబర్లో అని. కుంభరాశి రాశి చక్రములో 11వ రాశి. ఇది రాశి చక్రం యొక్క 300 నుంచి 330 డిగ్రీలు కలిగి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3వ పాదం 4వ పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వపాద నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మనకి కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశి అధిపతి శనిదేవుడు. డిసెంబర్లో గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు మీ రాశి నుండి 7వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు డిసెంబర్ 10 ఆదివారం నాడు వృశ్చిక రాశి 10వ విల్లు నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీ రాశి నుంచి 5వ మరియు 8వ విల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడై వృశ్చిక రాశి 10వ ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు. శుక్రుడు మీ రాశి నుండి 4వ మరియు 9వ విల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ 2 సోమవారం నాడు ధనుసు రాశి 11వ విల్లు నుండి మకర రాశి 12వ విల్లులోకి మారతాడు. ఆ తర్వాత డిసెంబర్ 28 శనివారం నాడు కుంభరాశి 1వ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మీ రాశి నుండి 3వ మరియు 10వ విల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటక రాశి 6వ విల్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు. గురుడు మీ రాశి నుండి 2వ మరియు 11వ విల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి 4వ విల్లులో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు. శని మీ రాశి నుండి 1వ మరియు 12వ విల్లు అధిపతి అయిన శని కుంభరాశి 1వ విల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు. రాహువు మీ రాశి నుంచి 2వ విల్లైన మీనరాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు. కేతువు మీ రాశి నుంచి 8వ విల్లైన కన్యా రాశిలో ఈ నెల మొత్తం కూడా ఉంటారు. ఈ నెల అయితే మీకు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా దాంట్లో విజయం అయితే వరిస్తుంది. ఇక ఉద్యోగ విషయానికి వస్తే, ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు మంచి విజయం ఉంది. ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ నెలలో మీ పదవిలో మార్పు లేదా మీ కెరియర్లో మెరుగుదల అయితే ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుంచి మీకు మద్దతు అయితే లభిస్తుంది. మీరు మీ పని రంగంలో పెద్ద సహకారం అందిస్తారు. మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఏదో అసంతృప్తి ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం చాలా మంచిదన్నమాట. మీకు ఆర్థికంగా అయితే ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు. ఎవరికి మాట ఇవ్వకండి, ఎందుకంటే అది మీ సంబంధంలో సమస్యల్ని కలిగిస్తుంది. ద్వితీయార్థంలో ఆదాయంలో పెరుగుదల కనపడుతుంది. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. మీ తండ్రి మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాలతో మీరు సరైన మార్గంలో నడుస్తారు. మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు ఇస్తారు. ఈ నెలలో మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్య. మీకు ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెల సాధారణంగా ఉంటుంది. అధిక వేడి లేదా పైత్యం వల్ల వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండటానికి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే వహించండి. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనపడుతుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యాపారం మరియు వృత్తిలో మంచి వృద్ధి అయితే ఉంటుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు. ద్వితీయార్థంలో మిత్రులు కానీ బంధువులు కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబెట్టడం కానీ జరుగుతుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే, విద్యార్థులకు పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే బుధ గ్రహ సంచారం వల్ల గందరగోళం మరియు ఏకాగ్రత లభిస్తుంది. మీకు ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా గ్రహ ఆలయంలో బుధ గ్రహాన్ని పూజ చేసుకోండి.
ద్వితీయార్థంలో సూర్యుని గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగటమే కాకుండా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.